ఈ వర్టికల్ ఫార్మింగ్ లో ఏ క్రాప్స్ బాగా పండించవచ్చు, ఎందుకంటే ఇవి నిలువుగా పండిస్తారు కాబట్టి. వర్టికల్ ఫార్మింగ్ లో ఏంటంటే షార్టర్ క్రాప్స్ కి బాగా గ్రో చేసుకోవచ్చు. షార్టర్ క్రాప్స్ అంటే జనరల్ గా మనకు అవేర్నెస్ ఉన్న వరకు పాలకూర కానీ, లేకపోతే తోటకూర కానీ, లేకపోతే ఇది కొరియాండర్ కానీ, ఇలాంటి మనకి ఇండియన్ లీఫీ గ్రీన్స్, ఎక్కువ ఇండియన్ లీఫీ గ్రీన్స్ అండ్ సలాడ్ బ్రేస్డ్ క్రాప్స్ లైక్ లెట్యూస్ కానీ, బేసిల్ కానీ, కేల్ కానీ, ఇలాంటి క్రాప్స్, సలాడ్ క్రాప్స్ కానీ, ఎక్సోటిక్ క్రాప్స్ అంటాం దానిలో వచ్చేసి. ఇలాంటి క్రాప్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది. లైక్ సెటప్ కూడా ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ లైక్ ఫ్రూట్ క్రాప్స్ తీసుకుంటే స్ట్రాబెర్రీ క్రాప్ చేసుకోవచ్చు వచ్చేసి. ఇది ఓన్లీ షార్టర్ డ్యూరేషన్ క్రాప్స్. అదే లాంగర్ డ్యూరేషన్ క్రాప్స్ తీసుకుంటే ఇట్స్ నాట్ దట్ మచ్ సూటబుల్ కాదు మనకు వచ్చేసి వర్టికల్ ఫామ్ లో, ఓన్లీ లైక్ లీఫీ గ్రీన్స్. ఓకే, గుడ్. సో ఇప్పుడు స్ట్రాబెర్రీస్ చూసుకుంటే కనుక దానికి కోల్డ్ వెదర్ ఉండాలి ఆ టైప్ లో అంటారు కదా, ఇప్పుడు అది మనం వెదర్ ఎలా కంట్రోల్ చేస్తాం? అది మనకు వచ్చేసి లైక్ దేర్ ఈస్ టెక్నాలజీస్ ఉంటాయి. మనకు వచ్చేసి పాలిహౌసెస్ ఉంటాయి, 3 పాలిహౌసెస్ చూసుకుంటే నేచురల్ వెంటిలేటెడ్ పాలిహౌస్ కానీ, లేకపోతే ఫోర్స్డ్ వెంటిలేటెడ్ పాలిహౌస్. ఫోర్స్డ్ వెంటిలేటెడ్ పాలిహౌస్ అంటే ఇట్స్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అంటాం దీన్ని. ఇట్స్ కంట్రోల్డ్ గా టెంపరేచర్ ని కంట్రోల్ చేసేది, దట్ మీన్స్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్. అక్కడ మనం యూజ్ చేసుకొని ఫార్మింగ్ చేసుకోవచ్చు. లైక్ యాజ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లో స్ట్రాబెరీస్ గ్రో చేసుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఎనీ ప్లేస్. జనరల్ గా మనకు స్ట్రాబెరీ వచ్చేసి లైక్ యాజ్ మహాబలేశ్వర్, జనరల్ అక్కడ నుంచి మనం గ్రో చేసుకుంటాం, అక్కడ ఎక్కువ పండిస్తాం. బట్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా పండించే వాళ్ళు కూడా ఉన్నారు వచ్చేసి, విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ యాజ్ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ తోని. వర్టికల్ అన్న అడాప్ట్ చేసుకోవచ్చు, లైక్ ఫ్లాట్ బేస్డ్ అయినా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్టికల్ ఫార్మింగ్ కి మినిమం ఎంత ఏరియా ఉంటే మనం చేయొచ్చు? వర్టికల్ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, జస్ట్ జనరల్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూర్ బోత్ థింగ్స్. లైక్ కన్వెన్షనల్ ఫార్మింగ్లో మనకు మూస పద్ధతులు చేసే పద్ధతులు 2x2 స్పేస్లో మనకు ఒక 10 ప్లాంట్స్ని మనం అకామిడేట్ చేయగలిగితే, ఈ వర్టికల్ ఫార్మింగ్లో 10 టైమ్స్ మనకు గ్రో చేసుకోగలుగుతాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 2x2 స్పేస్లో ఒక 10 ప్లాంట్స్ని అకామిడేట్ చేస్తే, అదే దిస్ ప్లేస్లో 40 ప్లాంట్స్ని అకామిడేట్ చేయగలుగుతాం. బడ్జెట్ వైజ్గా చూసుకుంటేనంటే లైక్ స్మాల్ గ్రోయర్స్ కానీ, లైక్ యాజ్ ఇండోర్ లైక్ యాజ్ హౌస్ హోల్డర్స్ కానీ, లైక్ చిన్న స్మాల్ లైక్ యాజ్ మేబీ 30,000 కానీ 40,000. బట్ ద కమర్షియల్గా వెళ్తేనంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ కంప్లీట్గా. బట్ ద థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్గా మాత్రం చాలా హెల్ప్ అవుతుంది, ఆపరేషన్ కాస్ట్ తగ్గుతుంది, అండ్ ప్రాఫిటబుల్లో ఉంటారు, స్కేలబిలిటీ ఉంటుంది దీనిలో వచ్చేసి. ఓకే, ఇది మాత్రం ఇప్పుడు అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, పైన కానీ బిల్డింగ్ పైన. మట్టి అసలు ల్యాండ్ అనేది ఎక్కడ లేకుండా అర్బన్ ఫార్మింగ్ లో కానీ, ఎక్కడ ఏ ప్లేస్ లో అయినా సరే, అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ లో కూడా మనం వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మనకు సన్ అనేది సన్లైట్ ఉండదు కాబట్టి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లైట్స్ తోని చేసుకోగలుగుతాం. అప్పుడు ఇంకా కాస్ట్లీ అవుతుంది. బట్ ద థింగ్ ఈజ్ చాలా వరకు కొన్ని తగ్గుతాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంటుంది, క్యాపిటల్ ఒకటే పెట్టగలుగుతాం. బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే 20 years వరకు రన్ చేసుకుంటాం, 20 to 30 years వరకు మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజ్ చేసుకోవడమే మనకు వచ్చేసి. రిసోర్స్ ని వాడుకొని మినిమల్ రిసోర్సెస్ ఉంటాయి. వాటర్ కానీ చాలా లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ద వాటర్ యూజ్ చేసుకుంటాం, అండ్ లైక్ ఫెర్టిగేషన్ కానీ చాలా లెస్ గా ఉంటుంది. చాలా వరకు అన్ని వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్స్ ఈజ్ రెడీ అయిందంటే మినిమల్ ఆపరేషన్ కాస్ట్ తోని ప్రొడ్యూస్ ని ఈల్డ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈస్ వర్టికల్ ఫార్మింగ్. ఇప్పుడు ఇందాక మీరు 2x2 అన్నారు కదా, 2x2 అంటే ఫీట్ మీటర్? 2x2 ఫీట్. 2x2 ఫీట్ లో జస్ట్ లైక్ ఒక 10 మొక్కల్లో లెట్స్ సే ఎగ్జాంపుల్ లైక్ 10 ప్లాంట్స్ మనకు పాలకూరనే పెట్టుకోమనుకో, అదే లైక్ అదే ప్లేస్ లో వర్టికల్ లో తీసుకుంటే 40 ప్లాంట్స్ వీ కెన్ అకామిడేట్. సో స్పేసింగ్ అని చాలా ఇంపార్టెంట్ అక్కడ కూడా. బట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ది ఎగ్జాంపుల్. సో 10x అలా నిలువుగా చేసుకోవచ్చు వచ్చేసి. ఈ నిలువుగా పెంచడానికి మనం దానిలో మట్టి వేయాలా, లేదంటే ఏం అవసరం లేదు. వీ కెన్ అడాప్ట్ ది హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ. సో మట్టి లేకుండా లైక్ యాజ్ దేర్ ఈస్ అ గ్రోయింగ్ మీడియం ఏదంటే కోకోపీట్ యూజ్ చేసుకుంటే గ్రో చేసుకోవచ్చు వచ్చేసి. అంతే, వాటర్ లో గ్రో చేసుకుంటాం అంతే. బట్ ఏంటంటే ఇనిషియల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంతే, లైక్ క్యాపిటల్ అనేది ఎక్కువ కావాలి అంతే. కానీ నేను ఒకసారి సోలార్ రిలేటెడ్ ఒక పర్సన్ పిలిచాను, ఆయన కూడా అదే చెప్పాడు. ఇనిషియల్ సోలార్ సెటప్ కి కాస్ట్ అవుతుంది, బట్ దాని తర్వాత మెయింటెనెన్స్ కి ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి దట్ విల్ సేవ్ ద టైమ్. The same way I think this vertical farming also will work. సో ఈ వర్టికల్ ఫార్మింగ్ లో మనము ఇంకా డీప్ గా వెళ్తే కనుక కమర్షియల్ రిలేటెడ్, సో ఎంత వరకు మాక్సిమం అంటే మనం పాలీ హౌసెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఎంత మాక్సిమం స్పేస్ లో యూజువల్ గా వేస్తారు? అంటే 1 acre 2 acres, ఈవెన్ అప్పుడు 10 acres కూడా ఒకటే పాలీ హౌస్ వేసేది. అంటే వర్టికల్ ఫార్మింగ్ లో ఏంటంటే చాలా వరకు వర్టికల్ ఫార్మింగ్ అనకుండా లైక్ వర్టికల్ ఫార్మింగ్ లో ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ క్రాప్స్ మాత్రమే గ్రో చేయగలుగుతాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చాలా మంది వర్టికల్ ఫార్మింగ్ లో లీఫీ గ్రీన్స్ పాలీ హౌసెస్ లో గ్రో చేస్తారు. లేదు అంటే అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ లో ఉంటుంది కదా, అర్బన్ ఫార్మింగ్స్ లో, లేకపోతే షేడ్స్ లో కానీ, లేకపోతే పెద్ద పెద్ద ఉంటున్నాయి కదా, లేకపోతే వేర్ హౌసెస్ లో, అలాంటి ప్లేసెస్ లో గ్రో చేసుకుంటున్నారు. అర్బన్ ప్లేసెస్ లో లైక్ హైదరాబాద్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే ముంబై ప్లేస్ లో మనకు ప్లేస్ దొరకడం కష్టం. సమ్వేర్ లైక్ సిటీ నుంచి
నుంచి 100 కిలోమీటర్స్ దాటి తర్వాతనే మనం గ్రో చేయగలగాలి. Correct. ఏదైనా మనం ఏదైనా లీజ్ కానీ లేకపోతే అలా ల్యాండ్ తీసుకొని. బట్ ఇక్కడ ఏంటంటే వర్టికల్ ఫార్మింగ్ ఉన్న అడాప్షన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎనీ ప్లేస్ ఎనీవేర్ యూ కెన్ గ్రో ఇట్. Okay. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి అంతే. మనం ఉన్న కూర్చున్న ప్రదేశంలో కూడా ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. ఓకే. బట్ ద థింగ్ ఈస్ ఫుల్లీ దట్ ఏంటంటే పాలియోస్లో గ్రో చేసుకునేటప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూసుకుంటే ఆల్ ఏమంటారు వచ్చేసి ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్గా ఉంటాయి. బట్ ఇక్కడ మనకు అర్బన్ ప్లేసెస్లో పెంచుకుంటే కొంచెం కాస్ట్ కొంచెం పెరుగుతుంది అంతే. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు ఏది జనరల్గా వర్క్ చేస్తున్నారంటే మీ కంపెనీ దేని గురించి వర్క్ చేస్తుంది? లైక్ ఇండివిజువల్ హౌసెస్ రిలేటెడ్ ఇన్సైడ్ అర్బన్ ఏరియాసా లేదంటే కమర్షియల్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ ఉంది? మా కంపెనీ కంప్లీట్గా కమర్షియల్గా ఉంటుంది. కంప్లీట్గా హోమ్ గ్రోయర్స్తో పాటు లైక్ యాజ్ అర్బన్ ఫార్మర్స్తో పాటు కమర్షియల్గా గ్రో చేస్తుంది. ఎక్కువగా కమర్షియల్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే 1 acre 2 acre ఫార్మర్స్కి లైక్ వాళ్ళు గ్రో చేసేది వచ్చేసి లైక్ లీఫీ గ్రీన్స్ గ్రో చేస్తున్నారు. లీఫీ గ్రీన్స్ కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ లైక్ యాజ్ లాంగర్ డ్యూరేషన్ క్రాప్స్ ఏవైతే క్యాప్సికమ్ కానీ కుకుంబర్ కానీ లేకపోతే టమోటో ఆ టర్మరిక్ దీస్ కైండ్ ఆఫ్ క్రాప్స్ కి ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. సో సేమ్ పాలీ హౌసెస్ పాలీ హౌసెస్ లో బోత్ వీ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. సో దానికి వర్టికల్ ఫార్మింగ్ అనేది కొంచెం కాస్ట్ బేస్డ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి కాబట్టి కాస్ట్ బేస్డ్. అదే లైక్ యాజ్ కుకుంబర్ కానీ ఇవి తీసుకున్నాం దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కానీ బట్ లెస్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే. సో యూజువల్గా ఈ కమర్షియల్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఏది మనకి బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది, ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది? సో ఇక్కడ అంటే ఇన్కమ్ అనేది అంటే అన్ని వెజిటేబుల్స్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒకసారి అడాప్షన్ చేసుకుంటే ఏవైనా క్రాప్స్ లైక్ మనకి డిమాండ్ ఉన్న ఏవైతే ఫార్మర్ వచ్చేసి క్రాప్ ఏది డిమాండింగ్ ఉంది, మార్కెట్ ఏది వయబిలిటీగా ఉంది, మార్కెట్ అని చైన్ అని చూసుకోవాలి. లైక్ మనకు చూసుకుంటే ఫర్ సపోజ్ హైదరాబాద్లో చూసుకుంటే చాలా లైక్ ఏది కుకుంబర్ కానీ క్యాప్సికమ్ కానీ మనం అన్ని బయటకు వెళ్ళి ఇంపోర్ట్ చేస్తాం, మనం బయటకు వెళ్ళి తీసుకురావాలి. ఏది బెంగళూరుకి వెళ్ళి లైక్ పూణేకి వెళ్ళి తీసుకుంటాం. ఇక్కడే చాలా స్కేర్సిటీ ఉంది మనకి. ఇంకా చాలా వరకు ఏంటంటే బై లక్కీలీ వి గోట్ స్టార్ట్అప్ కంపెనీస్ చాలా వచ్చాయి లైక్ ఏది జెప్టో కానీ లైక్ ఏది స్విగ్గీ ఇన్స్టా. సో 10 minutes దే వాళ్ళు ఆల్మోస్ట్ దే ఆర్ సెట్టింగ్ అప్ ది లైక్ ఎలా అంటే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ బిల్డ్ చేసుకున్నారు. ఈ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్కి ఏంటంటే ఎస్పెషల్లీ వన్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో సాయిల్ గ్రో చేసే ప్రొడ్యూస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లాంగర్ షెల్ఫ్గా ఉంటుంది. అట్లీస్ట్ లైక్ యాజ్ 20 days వరకు మనం షెల్ఫ్లో పెట్టుకోగలుగుతాం. అదే లైక్ యాజ్ సాయిల్లో పండించిన పంటకి లైక్ 3 to 4 days లైఫ్ సైకిల్ ఉంది. దాని లైఫ్ దాని తర్వాత సంథింగ్ మెల్టింగ్ అయిపోతుంది, చిన్నగా వెళ్ళిపోతుంది. అక్కడ వేస్టేజ్ ఎక్కువగా అవుతుంది. అదే వాళ్ళందరి గురించి లైక్ ఈ కంపెనీస్ వాళ్ళు కానీ స్టార్ట్అప్ కంపెనీస్ దే స్టోరింగ్ లైక్ దే ఆర్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ సో ట్రెండింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు హైడ్రోపోనిక్స్ కూడా యూటిలైజేషన్ ఎక్కువగా ఉంది, క్లీన్ అండ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ వస్తుంది. ఓకే. దానివల్ల కూడా లైక్ సో ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే మనం మామూలుగా ల్యాండ్ మీద డెవలప్ చేసిన దానికి గ్రో చేసిన దానికి అండ్ ఇలాగా హైడ్రోపోనిక్స్ చేసిన దానికి విటమిన్స్ ప్రొఫైల్ మారడం కానీ లేదంటే క్వాలిటీ ఆర్ కాంటెంట్ ఏదైనా మారడం కానీ వెయిటేజ్ మారడం కానీ అన్న ఉంటుందా? వెయిట్ యా స్టిల్ ఇట్స్ డిబేటబుల్ అండ్ పీపుల్ కెన్ అంటే ఎలా అంటారంటే మళ్ళీ ఆర్గానికా లేకపోతే హైడ్రోపోనిక్స్ ద బెస్టా ఆర్గానిక్ బెస్టా అనేది క్వశ్చన్ వస్తుంది. థింక్ ఇస్ స్టిల్ డిబేటబుల్. అంటే ఒక సర్టన్ టైంలో వచ్చేసి యుఎస్డిఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దే లైక్ అనౌన్స్డ్ లైక్ ఈ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్ అనేది బియాండ్ ఆర్గానిక్ అని పెట్టేసింది. ఆల్రెడీ దే అనౌన్స్ దాట్. ఎందుకు అంటే ఐ విల్ టెల్ యూ 3 reasons. మనకు హైడ్రోపోనిక్స్లో పండించే పంట ఎలా ఉంటుంది అంటే సో వాటర్ వచ్చేసి కంప్లీట్గా ఆర్ఓ వాటర్ యూజ్ చేస్తాం. సో దెర్ ఈస్ నో కంటామినేషన్. సాయిల్ అనేది ఉండదు, దెర్ ఈస్ నో సాయిల్ కంటామినేషన్. ఇట్స్ కంప్లీట్లీ ఎయిర్ లైక్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో చేస్తాం. దెర్ ఈస్ నో ఎయిర్ కైండ్ ఆఫ్ దట్ పొల్యూషన్స్ ఎలాంటివి ఏముండవు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ అ మినిమల్ రిసోర్సెస్ ఏవైతే వాటర్ యూసేజ్ కానీ మినిమల్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫెర్టిగేషన్ ఏదైతే ఇస్తామో దాని మినిమల్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈ ప్రొడ్యూస్ ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఎలాంటివి ఏముండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే దట్ ఈ హైడ్రోపోనిక్స్ ప్రొడ్యూస్లో ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేయడం వల్ల ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ ఏవి యూజ్ చేయం. దట్ ఈస్ ద రీజన్ లైక్ ఇట్స్ హెల్దీ ప్రొడ్యూస్. ఓకే. ఇప్పుడు ఎలా పెస్టిసైడ్స్ లేకుండా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా యూజువల్, దానికి ఎలా హ్యాండిల్ చేస్తారు? కరెక్ట్. అది ఈవెన్ ద ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లో కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎలా ఉంటుందంటే పెస్ట్ అనేది రాదు అని అందరూ చెప్తుంటారు. బట్ ద థింగ్ ఈస్ లైక్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లోనే పెస్ట్ అండ్ డిసీజ్ ఎక్కువగా అటాక్ అవుతాయి. ఇఫ్ యూ డజంట్ ఫాలో ది లైక్ మనం ఫాలో కాకపోతే లైక్ ఏదంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ దస్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో కాకపోతే డెఫినెట్లీ పెస్ట్ అండ్ డిసీజ్ వస్తుంది. బట్ ద థింగ్ ఈస్ వీ హ్యావ్ టు స్కెడ్యూల్ ఈ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో ప్రాపర్ గా మేనేజ్ చేయగలిగితే మనకు ఒక క్రాప్ సెలెక్షన్ కన్నా ముందే వీ హ్యావ్ టు నోట్ డౌన్, మనం నోట్ చేసుకోవాలి దీస్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ డిసీజెస్. ద పాలియోస్ లో అయినా కానీ హైడ్రోపోనిక్స్ లో అయినా కానీ
సో ఇవన్నీ వస్తాయి. సో ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, లైక్ అంటారు స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం కానీ, లేకపోతే నీమాల్ స్ప్రే చేసుకోవడం, వచ్చినా రాకుండా వీ హ్యావ్ టు ఫాలో దట్ ప్రోటోకాల్స్. ఓకే, నీమ్ అంటే అది వేపర్ రిలేటెడ్. అక్కడ ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ఉండాలి. నీమాల్ వచ్చేసి మార్కెట్ లో 1000 ppm ఉంటుంది, 1500 ppm ఉంటుంది. బట్ ఏది ఎగ్జాక్ట్ గా వాడుతున్నామనే తెలియాలి మనకు వచ్చేసి. వీ కెన్ గో ఫర్ 10,000 ppm. దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏ ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ కూడా దానిలో మార్జిన్ తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చేసి 1000 1500కి ఇస్తాడు. బట్ విచ్ వన్ ఈజ్ లైక్ యాక్టివ్ గా వర్క్ చేస్తుందంటే 10,000 ppm. చాలా వరకు తెలియదు అది వచ్చేసి.